ఉద్యమకారులందరికీ ఉద్యమ వందనాలు. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి స్థాయిలో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి మీకు వాస్తవాలను అయితే వివరించే ప్రయత్నం అయితే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎట్లున్నాయి, వాటికి సంబంధించి అధికార పార్టీ ఏం చేయబోతుంది, విపక్షాలు ఏం చేస్తున్నాయి, ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే విషయాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. ఇక దానికి తోడు ప్రధానంగా కూడా మనం ఆలోచించాల్సిన మరొక అంశం కూడా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు చాలా వరకు రాజకీయ పార్టీలను చూస్తూనే ఉన్నాం. బహుశా భారత రాజ్యాంగానికి సంబంధించి నాకు తెలిసి భారత రాజ్యాంగం ఈ దేశంలో అమలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా తాను ఇచ్చిన మేనిఫెస్టోలోని అంశాలను పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఏది కూడా అమలు చేసిన దాఖలాలు అయితే కనిపిస్తలేదు. అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి నిజంగా అలాంటి రాజకీయ పార్టీలు ఇప్పుడు తెలంగాణలో కానీ యావత్తు భారతదేశంలో అవసరమా? నెంబర్ 1 ప్రశ్న. ఇక ఇంకొకటి ఏంటంటే రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడే ముందు ఇంకొక అంశాన్ని కూడా తెర మీదకి తీసుకురావాలి. ఎందుకు అంటే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా యువత అంతా కూడా మీరు చేయాల్సినది ఉద్యోగాలు లేకపోతే చదువుకొని గొప్ప గొప్ప మేధావులుగా మారి అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి వందలాది మందికి ఉపాధులు ఇద్దామనుకున్న మీ ఆలోచన పూర్తి స్థాయిలో అమలుకు ఇక్కడ ప్రభుత్వాలు కానీ దాంతోపాటు అనేక రకాలుగా మీ చుట్టూ ఉండే పరిస్థితులు కూడా అనుకూలించిన దాఖలాలు కూడా ఎక్కడ కనిపిస్తలేదు. కాబట్టి మీరు పూర్తి స్థాయిలో ఆలోచించండి. నేను 2 అంశాలను మీ ముంగట పెడుతున్న తెలంగాణ ప్రజలరా, ఒక్కసారి దీన్ని చాలా లోతుగా అధ్యయనం చేయండి. నేనేమంటున్నానంటే పూర్తి స్థాయిలో మీకు తెలంగాణ ప్రజలందరికీ కూడా పూర్తిగా కూడా ఒక చిన్న అంశం ఉంటుంది. ఏంది అంటే ప్రతి సామాన్యుడు మెదల్లో మెదిలే ఒక అంశం ఏంది అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, సీఎం. ఈ పదవి తెలంగాణ ప్రజలు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తారు. దాంట్లో ఎవరిని కూర్చోబెట్టాలి, ఏ రాజకీయ పార్టీకి సంబంధించి ఎవరైతే బాగుంటుంది అనేది ప్రధానంగా కూడా చర్చించుకుంటారు. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఇక్కడ సీఎం పదవికి సామాన్యుడు ఎందుకు అర్హుడు కాదు? ఇది ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే డబ్బులతో కానీ లేదా ఈ వ్యవస్థను కొనుగోలు చేయడం కానీ దాంతోపాటు ఇంకా ఏదైనా కానీ తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి అయినా, గత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అయినా, రేపు ఇంకొకరైనా ఈ సీఎం పదవిలో కేవలం రాజకీయ పార్టీలకు సంబంధించి తరతరాల వాళ్ళ వారసత్వమే కూర్చోబెడతారా, లేకపోతే కొత్త వ్యక్తులను తీసుకొచ్చి మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ఏర్పాటు చేసే ఆలోచన ఈ తెలంగాణ ప్రజలలో ఉందా? ఎందుకు ఈ ప్రశ్న అంటే 1200 మంది విద్యార్థుల అమరవీరుల బలిదానం, ప్రత్యేక రాష్ట్ర సాధన, దాని తర్వాత కూడా ప్రజల యొక్క కష్టాలు ఇంకా అలాగే ఉండాల్సిన అవసరం ఉందా? ఆ కష్టాలన్నీ కూడా మార్చి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాల్సిన ఆవశ్యకత కూడా ఎంతైనా ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే పదవికి ఎందుకు సామాన్యుడు అర్హుడు కాదు? వాళ్ళకి ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్కు సంబంధించి మనం డైరెక్ట్గా మాట్లాడుకుందాం ఒక 2 నిమిషాలు. ఈ రేవంత్ రెడ్డికి కేసీఆర్కు ఉన్న అర్హతలు ఏంది, ఒక సామాన్యుడిగా మనకు లేని అర్హత ఏంది అనేది ఆలోచించండి. వీళ్ళిద్దరికి ఉన్న అర్హతలు ఏంది, మనకు లేని అంశం ఏంటి? ఈ తెలంగాణలో ఒక పరిపాలన చేయాలన్నా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయినా, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అయినా, సర్పంచ్ కానుండి వార్డ్ మెంబర్ కానుండి మొదలు పెడితే దేశ రాష్ట్రపతి వరకు కూడా ఒక సామాన్యుడు ఎందుకు పోటీ చేయలేకపోతున్నాడు? పోటీ చేసినా కూడా కేవలం ఇక్కడ ఆర్థిక మూలాలు దెబ్బకొడుతున్నాయా, లేకపోతే పార్టీల ప్రభావం దెబ్బకొడుతుందా, లేకపోతే అనేక రకాల ఒత్తిళ్లతోనే ఆ వ్యక్తిని ఓడించే ప్రయత్నం చేస్తున్నారా అంటే ఈ అంశాలు ఇవి కూడా కనిపించట్లేదు. ఎందుకు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పోటీ చేసిన రేవంత్ రెడ్డి కానీ, కేసీఆర్ కానీ, కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి ఎంత అద్భుతమైన మెజార్టీతో గెలిచిండో మీ అందరికీ తెలిసిన విషయమే. అంటే ఏదైనా చేయొచ్చు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. రాజకీయాల మీద ఒకరి దగ్గర బానిసలు కాదు, మీకంటూ స్వయం శక్తితో పూర్తి స్థాయిలో కొత్త జనరేషన్కి సంబంధించి నేను ఎందుకు చెప్తున్నానంటే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ చీపిరితోని ఊడ్చేసినట్టు ఊడ్చేసింది. 1 కాదు 2 కాదు, అనేక జాతీయ పార్టీలను ఢిల్లీ పొలిమేరల్లో కూడా కనిపించకుండా ఊడ్చేసిన పరిస్థితి. ఢిల్లీకి సంబంధించి మీరు ఒకసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడ విద్యా వ్యవస్థకు సంబంధించి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. దాంతోపాటు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఏ విధంగా కాన్వాయిలు ఉంటాయి, దాంతోపాటు అక్కడ సామాన్యుని కలిసే విధానాన్ని కూడా ఒకసారి ఆలోచించమని తెలంగాణ ప్రజల ముందు